అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సాంఘిక సంబంధాల విషయాల్లో మంచి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అనుకున్న పని అనుకున్న సమయంలో నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇతరుల సహకారం లేకుండానే మీ పనిని మీరు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆకస్మికంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా మీకు తోడవడం, ఆర్థిక విషయాల్లో అననుకూలతలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా ప్రతిఘటిస్తూ ముందుకు పెడుతూ ఇతరుల సహాయం లేకుండానే పనిని సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం బట్టి కూడా మీకు ఒక రకమైన కృషిశీలత పెరుగుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తుల్ని కలిసి కొత్త విధానంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మాట విలువ పెంచుకోవాలి, గౌరవాన్ని పెంపొందించుకోవాలి. ఇతరులకి మీరు కనుక వాగ్దానాలు చేసినట్లయితే వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, మామూలుగానైనా సరే ఇతరులకు చేసిన విషయాల్లో కొంతవరకు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి మొదలైన వాటి మీద చక్కటి దృష్టి కేటాయిస్తారు. మీ నాలెడ్జ్ పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీ మీద మీకు కొంత ఆలోచనలలో కొంత బద్ధకం వల్ల కావచ్చు, వాయిదాలు వేయడం వల్ల కావచ్చు, ముఖ్యమైన నిర్ణయాలు కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం కొరకు ఆలోచనలు చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. పెట్టే పెట్టుబడులు కావచ్చు, మీ ఎఫర్ట్స్ కావచ్చు, మీ నిర్ణయాలు, మీ ముఖ్యులతో కలిపి మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క కుటుంబ వాతావరణం, గృహ సౌఖ్యం, అలాగే నూతన విషయాలు సేకరణ, ఆరోగ్యం, తర్వాత వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన వాటి విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు.